పవన్ కళ్యాణ్ పరిచయం అక్కర్లేని క్యారెక్టర్, పవర్ స్టార్, కోట్లాది మందికి దేవుడైన. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అవనియండి, లేకపోతే జనసైనికులు అవనియండి, వీర మహిళలు అవనియండి, పవన్ కళ్యాణ్ అంటే దేవుడిలాగే చూస్తారు. సో చాలా అదృష్టవంతుడు ఆయన. ఎందుకంటే మెగా ఫ్యామిలీకి ఫ్యాన్స్ లేరు, భక్తులు ఉన్నారు. చాలా తక్కువ మందికి వచ్చే అరుదైన గౌరవం అది. సో పవన్ కళ్యాణ్ గారికి చిన్న అంశమైనా సరే ఆయన మీద ఏగ వాళ్ళన తట్టుకోలేని వాళ్ళు లక్షల మంది ఉన్నారు. ప్రతిసారి కూడా కొన్ని వార్తలు ఆందోళన కలిగించే విధంగా ఉంటాయి. గతంలో హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర రెక్కి నిర్వహించారు. ఒక సంచలనం అయింది ఆ వార్త. ఎక్కడ చూసినా అవే రీల్స్. పవన్కి ఏమవుతుంది, ఆ రెక్కి చేసింది ఎవరు అన్నది. సరే, అప్పుడైతే ఏదో ప్రతిపక్షంలో ఉన్నారో, లేకపోతే ఎటువంటి విజయం కూడా లేదు రాజకీయ పరంగా. జనసేన పార్టీ అవనియండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి అవనియండి, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు అనుకున్నంత సక్సెస్గా వెళ్ళలేని పరిస్థితి గతం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 21కి 21 100% స్ట్రైక్ రేటు. డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్. ఇది అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఏవో కుట్రలు జరుగుతున్నాయి, ఎవరో స్కెచ్లు వేస్తున్నారు. ఒక సంచలనం కలిగించే వార్త ఇది. పవన్ కళ్యాణ్ పేరు వినగానే శత్రువులు హడలిపోయే స్థాయికి ఎదిగిన నేత. టీడీపీని ఎన్డీఏలోకి తీసుకురావడం ద్వారా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఏర్పాటులో చాలా కీలక పాత్ర పోషించిన జనసేనాని. ఇక మోదీ కూడా ఆయన పవర్ కాదు తుఫాను అని అభినందించే స్థాయి. మోదీ అండి ఈరోజు దేశంలో ఎవరికీ లేనటువంటి ఒక అరుదైన విజయాన్ని చూరగొనుకున్న వ్యక్తి. హ్యాట్రిక్ పిఎం, సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన ఇలా కనుసన్నల్లో, లేకపోతే ఆయన కరుణ కటాక్షం కోసం కోట్లాది మంది ఎదురు చూస్తుంటారు. అలాంటి మోదీ పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా సంబోధిస్తుంటాడు? సొంత కుటుంబ సభ్యుల్లో చూస్తుంటాడు, ఆయన రక్త సంబంధంలో చూస్తుంటాడు. అది పవన్ అంటే ఏ నాయకుడికి దక్కని అరుదైన గౌరవం మోదీ గారు పవన్ కళ్యాణ్ గారికి అందిస్తారు. అంటే ఎక్కడో కనెక్ట్ అయిపోయారు. ఒక్కొక్క మనిషిని చూస్తే ఒక్కొక్క అభిమానాలు ఆ రకంగా పుట్టుకొస్తాయి. ఎప్పుడో బంధమేమో అని అనిపిస్తుంది వాళ్ళిద్దరిని చూస్తుంటే. అలాగే చిరంజీవి గారిని అవనియండి, పవన్ కళ్యాణ్ గారిని అవనియండి, ఆయన ఆ రోజు 2 చేతులు పెట్టుకుని ఎత్తిన సీను అలా నిలిచిపోద్ది చిరస్థాయిగా. అంత ఆప్యాయంగా, ఎంతో ఆనందంగా. సో పవన్ కళ్యాణ్ ఎదుగుదల రాజకీయ శకానికి కొత్త దిశ. పవన్ వల్ల 2 సార్లు అధికారానికి దూరమైన వైసీపీ, అందుకే కక్ష కట్టి నిరంతరం పర్సనల్ అటాక్స్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్. ఇక పవన్ డిప్యూటీ సీఎం పగ్గాలు చేపట్టాక టోటల్ ప్రక్షాళన, పారదర్శకత పాలన, ప్రజాభిప్రాయానికి పెద్ద పీట. ఎర్రచందనం స్మగ్లర్లు, గంజాయి మాఫియా, అటవీ సంపద అక్రమ రవాణాలపై పవన్ కళ్యాణ్ ఉక్కుపాదం. పవన్ కఠిన చర్యలతో మొత్తం మాఫియాల నెట్వర్క్ కూలిపోయిన పరిస్థితి, కూలిపోతున్న దుస్థితి. ఎందుకంటే ఈయన ఏదైనా ఒక పదవి వస్తే ఆ శాఖకి సంబంధించి కొన్ని అంశాల మీద ఎవరైతే తమ అధికారులు ఉన్నారో వాళ్ళకి ఆదేశాలు ఇస్తుంటారో, అలా చేయండి ఇలా చేయండి అని చెప్తుంటారు. ఈ క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ కాదు కదా. డైరెక్ట్గా రోడ్డు మీదకి వెళ్ళిపోద్ది, డైరెక్ట్గా అడవుల్లోకి వెళ్ళిపోతుంటాడు, డైరెక్ట్గా ఏజెన్సీ ప్రాంతాల్లోకి వెళ్ళిపోతుంటాడు. సో పవన్ నేచర్ అలాంటిది. అందుకనే ఇంతమందికి ఆయన కనెక్ట్ అయ్యాడు. ఏదో ఆషామాషిగా చేసుకెళ్ళిపోయి ఇంకో రకంగా కాదు కదా. ఆయన సినిమాలు అవనియండి, లేకపోతే నిజ జీవితం అవనియండి, సినిమాల్లో నటిస్తారు, నిజ జీవితంలో తన క్యారెక్టర్ ఆ రకంగానే ఉంటుందనిపించుకున్న సందర్భాలు ఎన్నెన్నో. సో ఆ పరిస్థితుల్లో అందరికీ ఈయన టార్గెట్ అవుతున్నాడు. ఇక రేషన్ బియ్యం మాఫియా పవన్ పేరు చెప్తేనే భయపడే స్థితి. ఈ కఠిన చర్యలతో మాఫియా స్మగ్లింగ్ నెట్వర్క్లకు భారీ దెబ్బ. అందుకే పవన్ని టార్గెట్ చేస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాల అనుమానాలు. పవన్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే ఈ అంశాలన్నీ. ఇప్పుడు వాళ్ళు ఏదో తప్పు పని చేస్తుంటారు. ఇప్పుడు దొంగోడికి పోలీస్ అంటే ఎందుకు కోపం? వాళ్ళిద్దరికి ఏమైనా ఆస్తి గొడవలు ఉంటాయా? ఏం లేదు, ఆడు చేసి పని ఈడు ఆపుతాడని కోపం. టామ్ అండ్ జెర్రీ ఆటలాడుతుంటారు. ఇక జాతీయ స్థాయిలో బీజేపీకి పవన్ అండగా నిలవడం వల్ల యాంటీ బీజేపీ శక్తులు కూడా లక్ష్యంగా పెట్టుకున్నాయని అంచనాలు. ఎందుకు ఇవన్నీ వస్తున్నాయంటే సనాతన ధర్మం, సనాతనం అనే నినాదాన్ని దేశంలో మోదీ గారి తర్వాత లేకపోతే బీజేపీ తర్వాత ఎత్తుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. సరే, అందరూ సనాతనానికి ఏం వ్యతిరేకించరు, కానీ నేను ఎక్కువగా అందులో ఇన్వాల్వ్ అయిపోయాడు. ఏ సభలు చూసినా, ఏ మీటింగులు చేసినా ఈ అంశం గురించి మాట్లాడుతుంటారు. డేరింగ్గా కొన్ని ట్వీట్లు పెడుతుంటాడు. ఇది కూడా వేరే వాళ్ళకి టార్గెట్గా మారుతున్నది. ఈ అంశాలన్నీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే తాజాగా నవంబర్ 26న కోనసీమ జిల్లాలో పర్యటనలో
పవన్కు భద్రతా వలయాన్ని దాటి, పవన్ కళ్యాణ్ గారు భద్రతా వలయాన్ని దాటి ఓ అపరిచిత వ్యక్తి అత్యంత చేరువుగా కనిపించడం భారీ కలకలాన్ని రేపింది. ఒక హై టెన్షన్ రేకెత్తిస్తున్నది. ఒకసారిగా మనం ఇక్కడ విజువల్ రూపంలో చూసుకుంటే కోనసీమ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన సందర్భంలో ఒక అజ్ఞాత వ్యక్తి, ఇలాంటి వ్యక్తి ఒకరు అనుమానాస్పదంగా తిరుగుతున్నారు అని. ఇక శంకరగుప్తం ప్రాంతం దెబ్బతిన్న కొబ్బరి తోటల పరిశీలన, అధికారులతో చర్చలు, అన్ని చోట్ల ఆ వ్యక్తి పవన్కు అతి దగ్గరగా నడవడం. ఒక్క చోట కాదండి, ఆయన టూరు మొత్తం అంతా కూడా ఆ వ్యక్తి ఎవరో ఆయనకి పరిసరాల్లోనే తిరుగుతున్నాడని. జనసేన వర్గాలు ఆరా తీయగా అతను వైసీపీ కార్యకర్త నరసింహ అని సమాధానం. సాధారణంగా పవన్కు జెడ్ కేటగిరీ భద్రత, చుట్టూ 22 మంది పైగా ఆర్మీ కమాండర్లు. అయితే ఇంత గట్టి ప్రొటెక్షన్ వలయం దాటి అతను ఎలా వచ్చాడు? గతంలోనూ హైదరాబాద్లో పిఠాపురం పర్యటనలోనూ జనంలోకి వెళ్తున్న పవన్పై అగంతకులు అనుమానాస్పద కదలికలు గతంలో నేను ముందే ప్రస్తావించాను. హైదరాబాద్ అవనియండి, లేకపోతే పిఠాపురంలో ప్రాంతం అవనియండి, ఆయనకి ఏదో ఉందని చెప్పి విపరీతంగా జరుగుతున్న ప్రచారం. సెక్యూరిటీ అలర్ట్తో భద్రత పెంపు. తాజాగా రాజోల్లో ఒక రాజకీయ ప్రత్యర్థి పార్టీ కార్యకర్త పవన్కి అత్యంత దగ్గరగా చేరడం కలకలాన్ని రేపింది. అయితే జనసేన వారే పవన్ దగ్గరకు చేరేందుకు ఇబ్బంది పడుతుంటారు, కానీ అనుమానితుడు మాత్రం ఫ్రీగా కదలడంతో అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. పవన్ కార్యాలయం వెంటనే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు. నరసింహ అనే వైసీపీ కార్యకర్తను విచారించిన పోలీసులు. నేను రైతులు మీటింగ్కు వచ్చానన్న వైసీపీ కార్యకర్త. స్థానిక ఎమ్మెల్యే 50 మంది వైసీపీ నేతలకు పాస్ ఇచ్చినట్లు సమాచారం. పాస్ ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు అనే అంశంపై లోతైన విచారణ కొనసాగుతుంది. స్థానిక ఎమ్మెల్యే ఒక 50 మందికి ఇచ్చారట పాసులు, అందులో ఇతనే ఉంటాడు. సో ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది, అతను ఎందుకు అంత దగ్గరగా తిరుగుతున్నాడు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు విషయానికి వస్తే ఆయన రాజోల్లో ఆయన మాట్లాడిన మాటలు అందరికీ కూడా ఒక టెన్షన్ కలిగిస్తుంటుంది. ఒక్కొక్కసారి ఆయన బరస్ట్ అయిపోతుంటాడు, ఓపెన్ అయిపోతుంటాడు. ఎందుకంటే మన సెక్యూరిటీ గురించి చెప్పారు, నాకు భద్రత ఇబ్బందులు ఉన్నాయి, మీరు అర్థం చేసుకోవాలి. మోదీ గారి ఎన్జీటీ కూడా మీకు భద్రత కల్పించడం భయంగా ఉంటుంది, మీరు వచ్చారంటే మీటింగ్లు కానీ చెప్పే స్టేజ్లో ఉన్నాను నేను, నాకు భద్రత లోపం అని చెప్పి డైరెక్ట్గా ఆయన అన్నాం. లోపం అని కాదు, భద్రత ఇబ్బంది ఉందని. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇలాంటి సూచనలు, ఇలాంటి సిగ్నల్స్, ఎవరో వస్తున్నారు, ఏదో చేయబోతున్నారు అంటే మరి జనసైనికులకు ఎలా ఉంటుంది? వాళ్ళందరికీ కూడా హై టెన్షన్. ఎందుకంటే ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కోట్లాది మందికి ఉన్నది. ఎవరినన్నానండి, ఏ రాజకీయ నాయకుడి కన్నా సరే. ఏముంది, జరిగిపోయిన తర్వాత మనం ఏం చేయలేం, జరగకముందు ఏదైనా చూసుకోవాలి. సో అలాంటి పరిస్థితుల్లో ఈ టెన్షన్ కోనసీమ ప్రాంతంలో. గతంలో వైసీపీ నేతల నుంచి పవన్పై వ్యక్తిగత దాడులు, వివాదాస్పద వ్యాఖ్యలు ఈ నేపథ్యంలో భద్రతా అనుమానాలను మరింత పెంచింది. స్మగ్లింగ్ మాఫియా, రాజకీయ శత్రుత్వం, యాంటీ బీజేపీ గ్రూపులు, పవన్కు పలు దిశల నుంచి ముప్పు ఉన్నట్లుగా అనుమానాలు. పవన్ భద్రత దేశ స్థాయిలో సున్నితమైన అంశం. నిజాయితీ, కట్టుబాటు, నైతికత వల్ల పవన్కు భారీ ప్రజాదరణ. ఇక ఆయనపై ఓర్వలేక నిరంతరం అవినీతి ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు, ఏ ఒక్క ఆరోపణ నిరూపితం కాలేదు. ఇటువంటి క్లీన్ ఇమేజ్ నేతను టార్గెట్ చేసే ప్రయత్నాలే ఇప్పుడు రాజకీయంగా అత్యంత ఆందోళనకరంగా మారుతున్న అంశాలు. పవన్ ప్రాణాలకు ముప్పు ఉంది అంటూ సోషల్ మీడియాలో జన సైనికుల్లో ఆందోళన. ఎప్పుడైతే సోషల్ మీడియాలో చిన్నది ఉంటే చాలు కదా, విపరీతంగా ట్రోల్ అయిపోతున్నారు. అందుకని పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, లోకేష్ గారు లాంటి వాళ్ళు కొన్ని ఫెమిలియర్ ఫేస్లు ఉంటాయి. వాటిని ఏ చిన్నది టచ్ చేసినా సరే ఆ వార్త వైరల్ అయిపోతుంది. ఇది కూడా ఆ రకంగానే అవుతున్నది. దీంతో టెన్షన్ పడుతున్నారు తన అభిమానులు. అవసరమైతే Z+ భద్రత ఇవ్వాలని డిమాండ్. ప్రైవేట్ సెక్యూరిటీ వలయాలు కూడా పెంచాలంటూ వినతులు. పవన్ భవిష్యత్ పర్యటనలో భద్రత మరింత కఠినతరం. గత పర్యటనలోనూ క్లోజ్గా వచ్చిన వారి వివరాలపై ఆరా. హైదరాబాద్ టూర్లోనూ రెక్కీ నిర్వహించినట్లు పుకార్లు. ఇక రాజోల ఉదంతం తర్వాత పవన్ అన్ని పబ్లిక్ టూర్ల సీసీటీవీ ఫుటేజ్లను విశ్లేషిస్తున్న పోలీసులు. భద్రతా వలయాన్ని దాటి వచ్చిన అపరిచితుల గురించి ఆరా. ఇక మాఫియా పాలిటిక్స్తో పవన్కు ముప్పు ఉందన్న అనుమానాలు. రాజోల్లో నరసింహ విచారణ మిస్టరీ కంటిన్యూ. ప్రతి ఒక్కరిలోనే కూడా రగులుతున్న ఆందోళన ఇది. ఏవైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయా? పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా ముప్పు ఉందా? ఎందుకంటే ఇన్ని అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయి. ఎర్రచందనం జోలికి ఎవరన్నా వెళ్ళగలరా? ఎర్రచందనం జోలికి ఎలాంటి మాఫియా అవి? పుష్ప సినిమాలా ఉంటుంది బయట కూడా, అది కళ్ళకు కట్టినట్టు జరిగిన అంశాలే కదా. సో చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి. నేను ముందుగా చెప్పినట్లుగా ఎవరికైనా సరే నొప్పి తగిలిందనుకోండి,
ఖచ్చితంగా అది ఎంతో కొంత కక్షపూరితంగా తీసుకుంటారు. కానీ ఈయన అంత జాగ్రత్తలు తీసుకుండి, లేకపోతే ఎవరితోటి కలకుండా చేసి, లేకపోతే ఏదో హెలికాప్టర్లో తిరిగో, లేకపోతే పెద్ద మంది మార్బలతో వెళ్ళే అతను వ్యక్తి ఏం కాదు. జనాల్లోకి వెళ్ళిపోతుంటాడు ఈయన. సడన్గా కారు ఆపుతుంటాడు, దిగిపోతుంటాడు, వెళ్ళిపోతుంటాడు. సో ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే కేంద్ర నిఘా వర్గాలు కూడా ఈ అంశం మీద క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అసలు ఏంటి, ఈయనకి ఏమన్నా ముప్పు ఉందా, ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయా, ఎవరైనా టార్గెట్ చేస్తున్నారా అన్నది. సో దీంతో ఒక పక్క ఆందోళనలు, మరోపక్క ఆయన భద్రత మరింత పెంచాలని డిమాండ్లు. జెడ్+ కేటగిరీ ఆయనకి ఇవ్వాలన్నది ఇప్పుడున్న అంశం. మరి అది కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా చూస్తుందో, ఎలాంటి భద్రతను పెంచుతారో అన్నది కాలం నిర్ణయించాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటూ పోలీస్ శాఖ హెచ్చరించడం జరుగుతుంది. మరి దీని పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయి, అసలు పవన్ని టార్గెట్ చేస్తున్నారా, ఇది వార్తల వరకే పరిమితం అవుతుందా?